మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా రేపు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు భాష్యం సోమనగౌడు, నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో రేపు 198వ జయంతి కార్యక్రమంను జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలతో అలంకరింపజేసి పుష్పాలంకరణ, పూజా కార్యక్రమాలు, తర్వాత అభిషేక కార్యక్రమాలు చేస్తూ రేపు జయంతి కార్యక్రమాన్ని జిల్లాకే ఆదర్శంగా డోన్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత సంఘం నాయకులు, తర్వాత ప్రజా సంఘం నాయకులు, తర్వాత వామపక్ష నాయకులు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా జిల్లా గౌరవాధ్యక్షులు సోమన్నగౌడు, జిల్లా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున స్వామి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూడా డోన్కి తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ గారి ఆదేశాల మేరకు, తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ నక్కలమిట శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు రేపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 10 గంటలకు అల్పాహార విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి కూడా హాజరు కావాలని, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకులు వనం లక్ష్మీదేవి, తర్వాత ఇతర నాయకులు కూడా అందరూ కార్యక్రమానికి రావాలా. ఆర్పిఐ పార్టీ రాష్ట్ర నాయకులు హుసేనప్ప గారు, తర్వాత డోన్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మద్దాయ యాదవ్ గారు, ఎంఆర్పిఎస్ నాయకులు భూమ నాగన్న గారు, ఈశ్వరయ్య గారు, దళిత సంఘం నాయకులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాపురము నుంచి కూడా కొంతమంది తరలి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ చేసిన వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లాలో ఎక్కడ లేని విధంగా డోన్ పట్టణంలో భారీ ఎత్తున పాశ్యం సోమనగౌడు, మల్లికార్జున గారు, వనం లక్ష్మీదేవి, తర్వాత వడ్డ్యాల రామంజనేయులు గారి ఆధ్వర్యంలో రేపు ఈ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇవి గార్లపాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపాటి మద్దిరెడ్డి గారు కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అదేవిధంగా డోన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు, తర్వాత వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ నాయుడు గారు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పి తెలియజేసినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు కమలాపురం మధుసూదన్ బాబు గారు కూడా హాజరవుతారని చెప్పి తెలియజేసినారు. అదేవిధంగా అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దళిత, బీసీ, బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ వర్గాలకు చెందిన కాంప్రేటు షేక్ షమీం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పి తెలియజేసినారు. అందరికీ పేరు పేరున తెలియజేస్తూ రేపు జయంతి 198వ జయంతి కార్యక్రమంను జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం గావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వంటల కాంటాక్ట్ ఎంఈ సరోజమ్మ గారు, చిట్టాల రఘు గౌడ్ భార్య రేపు అల్పాహార ప్రసాద కార్యక్రమాన్ని కూడా అందిస్తారని చెప్పి తెలియజేసినందుకు ఆమెకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు ఏఈ నాగరాజు, రాష్ట్ర కార్యదర్శిగా బీసీ సంక్షేమ సంఘంలో పాల్గొంటున్నాను.